హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ ఏంటంటే టొమాటో కెచప్ ఆర్ టొమాటో సాస్. ఇది తయారు చేయడం చాలా తేలికండి. ఇంట్లో మనకి టమాటాలు ఉంటే మన ఇంట్లో ఉండే వస్తువులతోటి చాలా సులభంగా సేమ్ మార్కెట్లో తెచ్చుకునే సాస్ ఎలా ఉంటుందో అదే రుచితో సమానంగా ఉండేలాగా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ ఎలా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూసేసేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 kg టమాటాలు తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగి ముందు ఉన్న తెల్లటి భాగాన్ని తీసివేసి 4 ముక్కలుగా కట్ చేసి కుక్కర్లోకి తీసుకోవాలి. మీరు ఇవే టమాటాలని మామూలుగా ఒక గిన్నెలో కూడా తీసుకుని విడిగా స్టవ్ మీద ఉడికించుకోవచ్చు. ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత చక్కటి మంచి ఫ్లేవర్ కోసం కొన్ని మిరియాలు, 4 నుంచి 6 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 లవంగాలు, 2-3 యాలకులు ఇవన్నీ తీసుకొని ఒక చిన్న చీజ్ క్లాత్లో కట్టేసి మనం ఈ టమాటా ముక్కల మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా చేయడం వల్ల టమాటా ముక్కలతో పాటుగా అవి ఉడికి వాటిలో ఉండేటటువంటి మంచి ఫ్లేవర్ అంతా కూడా టమాటా ముక్కలకు పడుతుంది. అలా చీజ్ క్లాత్ లేనిటప్పుడు నేను ఇక్కడ చేసిన విధంగా మీరు ఒక టమాటాలో అవన్నీ కూడా సర్దేసి పెట్టుకుంటే మనం అయిపోయిన తర్వాత ఉడికాక తీసుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. కుక్కర్లో ఒక 2-3 విజిల్స్ తర్వాత మనకి టమాటాలు పూర్తిగా ఉడికిపోతాయి కాబట్టి మూత విజిల్ దిగిన తర్వాత తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం విడిగా ఉంచుకున్నటువంటి ఈ యాలకులు, లవంగా, ఈ మిరియాలు అవన్నీ కూడా విడిగా తీసేసి వడకట్టేసుకుని వీటిని తీసేసి పక్కన పెట్టేసేయాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీటిలో ఉండేటటువంటి మంచి అరోమా అంతా కూడా మనకి టమాటా ముక్కలకు పడుతుంది. తర్వాత వీటిని తీసేసిన తర్వాత టమాటా ముక్కల్లో ఎక్కువగా ఉన్న నీరు కాకుండా ముక్కల వరకు మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తటిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ పేస్ట్లో ఎటువంటి పిప్పి, తొక్కు అంతా లేకుండా శుభ్రంగా ఇప్పుడు మనం వడకట్టుకోవాలి. ఇలా పూర్తిగా వడగట్టుకున్నటువంటి ఈ టమాటా గుజ్జునంతా కూడా ఏదైనా ఒక ప్యాన్లోకి తీసుకొని మీరు స్టవ్ ఆన్ చేసి కాసేపు హై ఫ్లేమ్లో ఉంచుకొని మనము ఉడకడం ప్రారంభమయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ దీంట్లో ఉన్న నీరంతా ఎగిరే వరకు కూడా మనం నిదానంగా చిన్న మంట మీద ఉడికించుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో మనం మూత పెట్టి తీస్తూ కలుపుకుంటూ ఉండాలి, మాడిపోవడం అనేది జరగకుండా. సో మంటను కూడా సిమ్లోనే ఉంచుకొని మనం టమాటా గుజ్జంతా కూడా దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీరు టమాటా గుజ్జు దగ్గరకు వచ్చేటప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయిందా లేదా తెలుసుకోవాలి అంటే ఒక ప్లేట్లో మీరు కొంచెం సాస్ వేస్తే అది నీరు ఎలా జారుతుందో అలా కాకుండా కొంచెం చిక్కగా దిగుతుంటేనే మీకు టమాటా అనేది చిక్కబడి సాస్ లాగా తయారైందని అర్థం. లేదంటే మీరు ఇట్లాంటి సిలికాన్ స్పాచులా మీద అయినా సరే ఇలాగా కొంచెం తీసి మనం పైకి ఇలా అన్నప్పుడు కూడా అది దాని మీద నుంచి ఏ విధంగా జారుతుందో కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గరికి 3 వంతులు చిక్కబడి మనకి దగ్గరకు వచ్చింది అనుకున్నప్పుడు ఒక 3 నుంచి 4 స్పూన్ల నిమ్మరసము, కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 3 నుంచి 4 స్పూన్ల పంచదార, ఒకవేళ మీకు పంచదార రుచి అనేది కలుపుకున్న తర్వాత టేస్ట్ చేసి తక్కువగా అనిపిస్తే మరికొంత వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగినట్టుగా. చివరిగా కొంచెం 1/2 టీ స్పూన్ కారం, ఇవన్నీ వేసుకోండి. కారం అనేది ఆప్షనల్. కారం వేసుకోవడం వల్ల ఇంకొంత మంచి ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది. ఈ పదార్థాలన్నీ కూడా కలిపి ఇందాక నేను చెప్పినట్టుగా చిక్కగా కరెక్ట్గా మనకి ప్లేట్ టెస్ట్ చేసుకుంటే నీరులా కాకుండా సాస్ లాగా చిక్కగా ద్రవంలాగా కారుతున్నంత వరకు మనం చిన్న మంట మీద ఉంచి ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా టమాటో సాస్ అనేది తయారైపోతుంది. తయారైన తర్వాత మనము పూర్తిగా చల్లారనిచ్చి గాజు వాటిల్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే వారం నుంచి 10 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది. చూసారు కదా, మన కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకొక నిమిషం, ఒక 2 నిమిషాలు ఉడికిందంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ తయారైపోతుంది. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడడం కాబట్టి దగ్గర ఫ్రిడ్జ్లో ఒక వారం నుంచి 10 రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండదు. కాబట్టి మీరు
ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకుంటూ ఉంటే పాడవకుండా ఉంటుంది. హోప్ మీ అందరికీ ఈ రెసిపీ యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మరి నచ్చిందా లేదని నాతో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం స్వప్నాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.